హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ముఖ్య ఛానల్ రిషి బసుల సఖి ధర చేరవ. ఈ సిరీస్ కొత్తగా స్టార్ట్ చేశాను. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ముఖ్య ఛానల్. అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఆలస్యం లేకుండా సఖి ధర చేరవ పార్ట్ 4లోకి వెళ్ళిపోదాం. మనసు బరువుగా మారడంతో 2 వీధుల అవతల ఉన్న కాళీమాత గుడి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మని అలాగే చూస్తూ ఉంటుంది. ఇంక అక్కడికి ఆ అమ్మవారిని అలంకరించడానికి వచ్చిన ఆ పూలని అన్నిటినీ సర్దుతూ ఉంటారు కొంతమందిని. ఇంతలో ఒక వ్యక్తి ఇంకా 2 పని వాళ్ళు రాకపోవడంతో టెన్షన్ పడుతూ ఉంటారు. రేపొద్దున కల్లా అమ్మవారిని అందంగా పూలతో డెకరేట్ చేసి ఉంచాలని చెప్పి ఆయన గాబరాగా తిరుగుతూ ఉంటే పంతులు గారు వచ్చి అమ్మవసు అని పిలుస్తారు. పంతులు గారు అని అంటారు. కొంచెం ఆ అమ్మవారిని అలంకరించడంలో వాళ్ళకి సహాయం చేయమ్మా అని అంటారు. సరే పంతులు గారు అని చెప్పి వాళ్ళ పనిలో తను కూడా ఒక చెయ్యేసి అమ్మవారి విగ్రహాన్ని అలాగే మండపాన్ని కూడా అందంగా అలంకరణ అయితే చేస్తారనమాట. జర్మనీలో మీటింగ్ ముగించుకొని ఇంకా ఇంటికి రాని కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉంటారు సుజాత గారు అలాగే చక్రధర్ గారు. రిషి కారు హారన్ వినిపించడం, చక్రధర్ గారు రూమ్లోకి వెళ్ళి తలుపేసుకోవడం రోజు ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఇంకా రిషి లోపలికి వస్తూ, మామ్ నీకు డైలీ చెప్పాలా? ఇలా లేట్ నైట్ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటే నీ హెల్త్ ఎలా అవుతుంది? సుజాత గారు, నువ్వు ఎలాగైతే ఎవరి మాట వినవో అలాగే నేను కూడా ఈ విషయంలో ఎవరి మాట వినను, నీ మాట కూడా అని అంటారు. రిషి 5 మినిట్స్ అని చెప్పి ఫ్రెష్ అయ్యి వచ్చి డిన్నర్ దగ్గర కూర్చుంటారు. సాగర్ కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి రిషి పక్కనే కూర్చుంటారు. ఇద్దరికి వడ్డించి ఎదురుగా కూర్చొని అడగాల వద్దా అని చెప్పి సంకోచిస్తూ ఉంటారు. వాళ్ళంతా టెన్షన్ పడ్డం చూసి సుజాత గారిని చూస్తాడు సాగర్. సుజాత గారు సాగర్ని చూసి సైగ చేస్తారు అడగమన్నట్టు. రిషి ఏదన్నా అడగాల మామ్ అని అంటాడు. సుజాత గారు, అది చిన్న రేపు నవరాత్రుల ఆఖరి రోజు కదా అని అంటూ ఉంటారు. రిషి అమ్ముతో జరిగిన ఆఖరి నవరాత్రి రోజు వాళ్ళు గడిపిన ఆ చిన్న జ్ఞాపకాల్ని నెమరేసుకుంటూ ఉంటారు. అలాగే వాళ్ళు విడిపోయింది కూడా ఆ రోజే కాబట్టి అది గుర్తుకు తెచ్చుకొని కోపంతో పిడికిలి బిగించి అయితే అని అంటాడు బేస్ వాయిస్తో. సుజాత గారు కొంచెం టెన్షన్ పడినా ఆ పరమేశ్వరి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకొని వచ్చేద్దాం కన్నా రేపు ఒక్కరోజు నా మాట విను అని అంటారు కొంచెం భయపడుతూనే. నేను రాను మామ్ అని చెప్పి అన్నం మధ్యలోని చేయి కడిగేసుకొని వెళ్తూ ఉంటే, చిన్న అలా మధ్యలో చేయి కడిగేసుకోకూడదు నాన్న, చిన్న ప్లీజ్ అని పిలుస్తూ ఉన్నా ఇంకా రిషి ఇంకా పలకకుండా ఇంకా పైకైతే వెళ్ళిపోతాడు. సుజాత గారు సైలెంట్గా వెళ్ళిపోతారనమాట వాళ్ళ రూమ్లోకి. సాగర్ రిషి కోసం మిల్క్ తీసుకొని రిషి రూమ్లోకి అయితే వెళ్తారు. రిషి సోఫాలో కూర్చొని అమ్మ ఫోటో వైపే చూస్తూ ఉంటాడు. సాగర్, బావా పాలు అక్కడ పెట్టే. సాగర్ రిషి పక్కన కూర్చుంటూ, బావా కోప్పడుకు. ఏంట్రా కోప్పడకంటే ఒక విషయం అడుగుతాను అని అంటాడు రిషి. పూజకి వెళ్దాం బావా ప్లీజ్, కాదనుకో. రిషి కోపంగా చూసేసరికి, ప్లీజ్ బావా ఇదొక్కసారికి ఒప్పుకోవా. రిషి ఇంకా సాగర్ని అలాగే కోపంగా చూస్తూ ఉంటే, ఏమో ఈసారి సిస్టర్ నీకు దొరకొచ్చేమో. ఆ కాళిక అమ్మవారు కూడా చెడుపై విజయం సాధించినట్టే ఇన్ని రోజులు మీ దూరం దగ్గరవుతుందేమో. ప్లీజ్ బావా ఇదొక్కసారికి ఒప్పుకోవా ప్లీజ్ అని చెప్పి రిక్వెస్టింగ్గా అడుగుతూ ఉంటాడు. ప్లీజ్ బావా అమ్ము సిస్టర్ కోసం అని రిక్వెస్టింగ్గా అడుగుతూ ఉంటే, అమ్ము కోసం అని అంటాడు. థ్యాంక్స్ బావా, థ్యాంక్ యూ సో మచ్ అని రిషి హ్యాండ్ పట్టుకొని ఊపేస్తూ ఉంటే రిషి చిన్న స్మైల్ ఇస్తాడు కళ్ళతోనే. అవును అమ్ము సిస్టరా? అవును, అమ్ము నీకు వైఫ్ అయినప్పుడు నాకు సిస్టరే కదా. నాకు తెలిసి నాకన్నా ఏజ్లో ఒక 3 ఇయర్స్ పెద్దదై ఉంటుంది. సో తనకు నాకు సిస్టరే అని చెప్పి భుజాలు ఎగరేస్తాడు. రిషి సాగర్ హెయిర్ సెట్ చేస్తే గుడ్ నైట్ అని అంటాడు. సాగర్ కూడా గుడ్ నైట్ బావా అని చెప్పి బయటకు వెళ్ళి తన కోసమే వెయిట్ చేస్తున్న సుజాత గారికి చక్రధర్ గారికి కన్ను కొట్టి వెళ్ళిపోతారు. ఇంకా సుజాత గారు చక్రధర్ గారు దేవుణ్ణి కృతజ్ఞతలు తెలుపుకుంటారనమాట. రిషి మనసు మార్చి పూజ జరిపించడానికి ఒప్పించినందుకు. ఇంకా లోపలికైతే వెళ్ళిపోతారు వాళ్ళు కూడా పడుకోవడానికి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగే 4:30 దాకా అలాగే అమ్మవారి గుడిలో అలంకరణ జరుగుతూ ఉంటుంది. ఇంకా రిపోర్టర్స్ కూడా వచ్చి
అలంకరణ మొదలు సాయంత్రం ఉత్సవ పూజ వరకు ప్రతి ఒక్కటి రికార్డ్ చేసుకోవడానికి వస్తారనమాట. ఇంకా వసు వాళ్ళతో కలిపి అంత అలంకరణ మొత్తం పూర్తి చేసేస్తారు. ఇంకా మనసులో గుబులుగా ఉండేసరికి వెళ్ళి కోనేట్లో స్నానం చేసి బట్టలతోనే 108 ప్రదక్షిణాలు చేసి చేతిలో దీపం వెలిగించి అమ్మవారికి హారతిస్తుంది. పంతులు గారు చూసి ఏమైంది వసు అని అడుగుతారు. ఏం లేదు పంతులు గారు, మనసులో చాలా దిగులుగా ఉంది. ఎవరో నాకు దగ్గరైన వాళ్ళకి ఏదో జరగబోతుందని చెప్పి నా మనసు పదే పదే చెప్తుంది. అది ఎవరికో తెలియట్లేదు. ఎవరికి ఏం కాకూడదని ఆ అమ్మవారికి మొక్కుకుంటున్నాను పంతులు గారు అని అంటుంది. సరేనమ్మా అని చెప్పి నుదుటిని బొట్టు పెట్టి ఇంకా చేతిలో కొన్ని డబ్బులు అయితే ఇస్తారు. బస్సు అయోమయంగా చూస్తూ ఉంటే అవి నీవేమమ్మా, డెకరేషన్ వాళ్ళు ఇచ్చారు, నీకు ఇవ్వమని చెప్పి అని అంటారు. నాకొద్దు పంతులు గారు, అమ్మకు చేశాను అనుకుంటాను అని అంటూ ఉంటే లేదమ్మా, అమ్మకు తెలుసు ఎవరి చేత ఏం చేయించుకోవాలో, అందుకే ఇద్దరిని పనికి రాకుండా చేసి వాళ్ళ పని నీ చేత చేయించుకుందంటే నీకేదో అవసరం ఉందని అమ్మకు తెలిసే ఉంటుంది అని అంటారు ఆయన. వసుకి అప్పుడు గుర్తొస్తుంది వాళ్ళ నాన్నకి టాబ్లెట్స్కి డబ్బులు అయిపోయాయని చెప్పి. ఒకసారి అమ్మవారిని చూసి మనసు నిండా థ్యాంక్స్ అమ్మా అని చెప్పి దండం పెట్టుకొని ఇంకా ఇంటికైతే వెళ్తుంది. అప్పటికే 4 అవుతుండడంతో 5 దాకా పడుకొని ఇంకా 5కే లేచి ఇంట్లో పనులన్నీ పూర్తి చేసి అంకర్ రావడానికి టైం అవ్వడంతో బిందెలు తీసుకొని అయితే వెళ్తుంది. వసు అటు వెళ్ళడమే కిరణ్ ఇటు లేచి వసు ఎక్కడైతే డబ్బులు పెట్టిందో అక్కడికి వెళ్ళి డబ్బులు చూసి అమ్మో ఇన్ని డబ్బులా, ఎక్కడి దీనికి అని అనుకుంటూ మొత్తం డబ్బులు తీసుకొని పెడుతూ 5,000, ఈ 2,000 నా తాగుడికి, ఈ 2,000 ప్యాకెట్కి, ఈ 1,000 రూపాయలు రానిపోను ఛార్జీ మంచి బిర్యానీ వేయచ్చు అని అనుకొని మొత్తం డబ్బులు జేబులో కుక్కేసుకొని ఇంకా బయట కూర్చుంటాడు ఏమి తెలియని బుద్ధిమంతులాగా. బస్సు నీళ్ళన్నీ నింపి ఇంకా వాళ్ళ నాన్నని లేపి ఇంకా టిఫిన్ ప్రిపేర్ చేసి వాళ్ళ నాన్నకి తినిపించి మందులు వేసేసి ఇంకా తను కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యి బాక్స్ అయితే సర్దుకుంటూ ఉంటుంది. ఇంకా డబ్బుల దగ్గరికి వచ్చి చూసేసరికి డబ్బులు లేకపోవడంతో కంగారు పడుతూ మొత్తం వెతుకుతుంది అక్కడే పెట్టిందా లేదా అని చెప్పి. ఇంతలో వాళ్ళ పెద్దమ్మ కూడా రావడంతో ఇంకా టెన్షన్ ఎక్కువైపోతుంది. ఆ డబ్బులు ఎక్కడివి అని అడిగితే ఏమని చెప్పాలో తెలియదు వసుకి. ఇంకా పక్కనే ఉన్న కిరణ్ దగ్గరికి వెళ్ళి అన్నా ఇక్కడ నా డబ్బులు పెట్టానన్నా, నువ్వేమన్నా చూసావా అని అడుగుతుంది. కిరణ్ వాళ్ళ అమ్మ రావడంతో చూసి ఇప్పుడు చెప్తాను ఈ పని అని, ఏంటి డబ్బులు పెట్టావా, నాకేం తెలుసు నువ్వు ఎక్కడ డబ్బులు పెట్టావో, అంటే నన్ను అడుగుతున్నావా, అంటే నన్ను అనుమానిస్తున్నావా, నీ డబ్బులు నేను తీశానని నా మీద దొంగతనం అంటగడుతున్నావా అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇంతలో సుప్రజ లోపలికి వచ్చి ఏంటి గొడవ అని అంటారు. అమ్మా ఇది చూడమ్మా, నేను దొంగతనం చేసి దీని దగ్గర డబ్బులు దాచేశానంట, ఇది నా మీద నిందేస్తుంది అని చెప్పి లేని పొడిని చాడలు చెప్తూ ఉంటాడు. సుప్రజకి కోపం వచ్చేసిందనమాట. వెళ్ళి వసు చంప పగలగొట్టేసిద్ది. వెళ్ళి కిచెన్ గుమ్మంలో పడిపోతుందనమాట. ఇంక సుప్రజ వెళ్ళి వసు జుట్టు పట్టుకొని నీకెంత ధైర్యమే నా కొడుకుని దొంగని చేసి అందరి చేత నానా మాటలు అనిపించాలనుకుంటున్నావా అని చెప్పి చంపలు 2 వాయిచ్చేస్తూ ఉంటుంది. అయినా ఎక్కడివే నీకు ఆ డబ్బులు, అంటే నాకు తెలియకుండా డబ్బులు కూడా దాచిపెడుతున్నావా అని అంటూ ఉంటే లేదు పెద్దమ్మ, అది రాత్ర పూజారి గారు ఒక పని చెప్పారు, అది చేశాను, చేతిలో కొన్ని డబ్బులు పెట్టారు, నాన్నకి మందులైపోయాయి, నిన్ను అడుగుదామంటే నువ్వు ఇస్తావో లేదో అని ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. ఏంటి నీ అర్థం, నువ్వు సంపాదించి తెస్తూ ఉంటే మేమిద్దరం కూర్చొని నీ మీద ఆధారపడి తింటున్నామనే కదా, నిన్ను ఇలా కాదే అని చెప్పి వెళ్ళి పొయ్యి దగ్గర అట్లకడ బాగా కాల్చి వసు చేతి మీద అయితే పెట్టేస్తుంది. ఎక్కడైతే తను అమ్మవారికి హారతి ఇచ్చిందో అదే చేతి మీద కాలడంతో ఇంకా గట్టిగా అరుస్తుందన్నమాట. దెబ్బకి రఘు గారు ఉలికి పడతారు. సుప్రజ అని చెప్పి గట్టిగా అరుస్తారనమాట. కొంచెం ఓపిక తెచ్చుకొని ఇంకా బస్సును వదిలేస్తుంది అనమాట సుప్రజ. కిరణ్ కూడా వెళ్ళిపోతారు. ఇదే మంచి టైం అని చెప్పి బయటికి కళ్ళు తుడుచుకొని చేయి ఇంకా నొప్పి ఎక్కువ అవుతుండేసరికి వెళ్ళి పేస్ట్ రాసుకొని కొంచెం గుడ్డ అయితే కట్టుకుంటుందన్నమాట. ఇంకా వాళ్ళ నాన్న దగ్గరికి కూడా వెళ్ళకుండా నాన్న వెళ్ళొస్తాను అని చెప్పి బయట నుంచి అరిచి ఇంకా అటు నుంచి అటే ఆఫీస్కి అయితే వెళ్ళిపోతుందన్నమాట.
ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉంటే చెయ్యి ఇంకా పెయిన్ వస్తూ ఉంటుంది, కొంచెం స్వెల్ కూడా అయిపోతుంది అనమాట మధ్యాహ్నానికి. ఆ రోజు రమ్య కూడా రాదు, కొంచెం సిక్ లీవ్ తీసుకుని ఉంటుందన్నమాట. ఇంకా వసు మధ్యాహ్నం కూడా అన్నం కూడా తినకుండా అలాగే అక్కడే పడుకొని ఉంటుంది కొంతసేపు. ఇంతలో వసు వాళ్ళ కంపెనీ ఎండి దివాకర్ వాళ్ళ రెండో వైఫ్ వస్తుందన్నమాట. వైఫ్ 2 అని పెట్టుకుందాం పేరు. ఇంకా ఆమె వచ్చి వసు అని చెప్పి పిలుస్తుంది. వసు మెల్లగా లేచి ఇంకా తన చెయ్యి కనిపించకుండా వెనక్కి పెట్టుకొని ఎస్ మేడం అని అంటుంది. వస్తారా? రేపు ఉదయం మా మరదలికి నిఖా జరుగుతుంది, ఈరోజు కోన్ పెట్టడానికి నువ్వు కొంచెం ఇంటికి వస్తావా అని అడుగుతుంది. వసు హ్యాండ్ పెయిన్ ఉండడం వల్ల వెళ్ళాలా వద్దా అని అనుకుంటూ ఉంటే అక్కడ మా బంధువులందరూ వస్తున్నారు, వాళ్ళకు కూడా కోన్ పెట్టాలి, మనీ బాగానే వస్తాయి, ఏమనుకోకుండా వస్తావా అని అడుగుతారు. అయ్యో మేడం తప్పకుండా వస్తాను అని అంటుంది. ఇంకా ఆవిడైతే వెళ్ళిపోతారనమాట. వసు ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. వాళ్ళ నాన్నకి ట్యాబ్లెట్స్తో పాటు బట్టలు కూడా తీసుకోవాలి. ఎప్పుడన్నా డబ్బులు దాచిపెట్టుకొని వాళ్ళ నాన్నకి షర్ట్ కొంటే అది వాళ్ళ అన్నయ్య తీసేసుకొని వేసుకునేవాడు. ఈసారన్నా వాళ్ళ నాన్నకి బట్టలు కొనాలని ఆలోచిస్తూ ఇంకా వర్క్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా మన బాబు దగ్గరికి వెళ్దాము. ఇంకా మార్నింగే అందరు రెడీ అయ్యి మన బాబు గారి కోసం వెయిటింగ్ అనమాట, వస్తాడో రాడో అని చెప్పి. ఇంతలో హలో అత్త అని చెప్పి ఒక వాయిస్ వినిపిస్తుంది. అందరూ వెనక్కి తిరిగి చూస్తారనమాట. తనే శ్రద్ధ. ఆ రోజు బాబు గారి క్యాబిన్కి పర్మిషన్ లేకుండా వస్తే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసాడు కదా, సో ఆ పాపే అనమాట. సో ఈరోజు ఎలాంటి స్వీట్ తీసుకొని వెళ్తుందో చూద్దాము. అలాగే ఒక చిన్న డౌట్ అండి, పెద్ద కంపెనీ ఎండి ఓనర్ వైఫై ఉండి ఒక అమ్మాయి దగ్గరికి వచ్చి మా మరదలికి నిఖాకి కోన్ పెట్టమని అడుగుతుంటే డౌట్ వస్తుందండి నాకు. ఎందుకంటే వాళ్ళకి బ్యూటిషియన్ కొదవా ఏంటి? మీరేమంటారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ముక్షత్ ఛానల్. అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.